వచ్చినావమ్మా ఇప్పుడు గోవింద నారాయణ అన్నయ్య అన్నయ్య పాడవలలో పని పాటలైనా నాకు దగ్గర చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపండి అన్నయ్య. అదేమిటమ్మా చెల్లిలా పాల్గొండాపురి పట్టణమున పని పాటలకు కావాలని అన్నవారి వద్దకే వచ్చేసావు కదా. అవునన్నయ్య. అలాగే తెలుపుతారు ఆలకించు తల్లి. అమ్మ వినవేళ చూడమ్మా నల్ల మేఘాలు కుట్టుకుంటే సౌండ్ ఇక్కడే వస్తుంది. వాన వచ్చేటప్పుడు గురువు సౌండ్ రాదా? అమ్మ చెల్లిన అన్నయ్య 6 మంది మీ అన్న గారు ఉండక అలాగే 6 మంది మీ వదిన గారు ఉండక అవునన్నయ్య 7 అంతస్తుల తాళ మేడలు ఎత్తుగా కట్టించాము. నా మాట కచ్చేది అటు చూడుకో. మేఘాలు కుట్టుకుంటాడా లేదు చూడు. సౌండ్ ఏడా వస్తుంది అన్నయ్య. ఈ 6 మంది పెట్టిలో తప్పలాపు వాడు ఆడుతాడు. అది వినపడతాను. ఇప్పుడు ఏడుకొచ్చినమ్మా ఇప్పుడు 7 అంతస్తుల తాళ మేడలోనే బంగారు ఉయ్యాలు కట్టాము. అలాగే ఆ బంగారు ఉయ్యాలలో సాధులతోన చెల్లెలతోన నవ్వు ఏమన్న కర్మ నా రాత బాధలా నేను పుట్టిన నక్షత్రం తరలేదండి. అన్నయ్య ఏం తల్లి ఈనాడు పుట్టినలో సుఖపడైనా కానీ అవును రేపటి దినపన అత్తవారింట్లో కష్ట నష్టాలైనా కానీ తులసాయన్నయ్యా. అదేమిటమ్మా చెల్లినా పరిపరివిధముగా చెప్పినా విడుకున్నావు కనుక జనాలు కంటున్నారు కదా. అక్కడ మలుకో నువ్వు ఏందో ఒకట్లే అక్కడ మలుకో. పరిపరివిధముగా చెప్పినా విడుకున్నావు కనుక నీకు పని బాధ తెలుపుతాను. చక్కగా ఆలకించు తల్లి. చెప్పండి అన్నయ్య.
అమ్మాయి చెల్లెలా మన తండ్రి వణించిన నాగరెడ్డి చిన్నాగిరెడ్డి ఆ ఉత్తర దేశం బయలుదేరిపోయి తెచ్చి ఊరికి ఉత్తరాన్ని 7 ఎకరాల నల్లరేగడ. ఈ రోగానికి అన్నం చూపించుకోకూడదా? మొన్న 10 మంది చచ్చిపోయినారమ్మా, 4 కోమాలో ఉన్నారు. ఉంటే చచ్చిపోతుంది. ఇద్దరు పరిస్థితి చాలా ఉస్మానంగా ఉంది. ఊరికి ఉత్తరాన్ని 7 ఎకరాల నల్లరేగడ భూమి దున్నుతున్న పంట పెట్టుకున్నాము. అవునన్నయ్యా. ఆ పంట పండి పరమటి వైపు వాడింది. దక్షిణ మన తల్లిదండ్రులకు వెళ్ళి 2 మూర్తులు బంగారు గుండెలు వేసుకొని అక్కడున్న జొన్న చేలు పుట్ట తక్కువ పడతారు కావులు మధ్యలో. అలాగే అన్నయ్యా. క్షేమంగా బయలుదేరి తల్లి ఉరువులు ఎక్కువ వస్తున్నాయి. అన్నవత్తారా అవును, నాకు తగిన చిన్న చిన్న పని పాట తెలుసుకోవడం వచ్చాను జనని. 6 మంది అన్నగారు నీకు ఏమి తల్లి ఇంటి బంగారు వచ్చేదమ్మా ఎప్పుడు. అలాగేనమ్మా. అవును కదా. గోవిందం మా అన్నగారి అసలు జొన్న చెలకడ చేరవచ్చున్నాము కావున ఇప్పుడైనా బంగారు రోజు వెనుగడ తీసుకొని మా తల్లి గారి చెప్పిన జొన్న చెడ అంత ఊళ్ళోదా మా తల్లి. అలాగేనమ్మా. గోవిందా ఇలా తొలదు గోడు పొడములేదు కావన కాస్త జోరుగా తొలినా కానీ అలా వెళ్తా ఇచ్చుద్దాం తల్లి.